ఓకే, సో దీంట్లో మినిమం ఆఫ్ ఆర్డర్ డేట్, సో మినిమం ఆఫ్ ఆర్డర్ డేట్ అని తీసుకొచ్చి ఏదైనా టేబుల్లో మ్యాక్స్ దాంట్లో ఉన్న మ్యాక్సిమం వరకు మ్యాక్స్ ఆఫ్ ఆర్డర్ డేట్. కంటిన్యూస్ గా డేట్స్ కావాలనుకోండి మీకు, సో దాంట్లోంచి మినిమం ఇలా మ్యాక్సిమం ఇలా కూడా పాస్ చేయొచ్చు. సో ఇలా పాస్ చేస్తే అది ఏం చేస్తుంది అంటే ఆ టేబుల్లో ఆర్డర్ డేట్ లో ఉన్న మినిమం డేట్ తీసుకుని స్టార్ట్ డేట్ గాను మ్యాక్సిమం డేట్ తీసుకుని లైక్ ఎండ్ డేట్ గా ఇచ్చుకుని మీరు ఇలా క్యాలెండర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ఆల్. అంటే కంటిన్యూస్ డేట్స్ కావాలి అనుకుంటే మీకు. ఓకే, సో నెక్స్ట్ గో లెట్స్ గో నెక్స్ట్ క్యాలెండర్ ఆటో. సో ఆటో ఏంటి అంటే, సో ఇంకొంచెం మీ పని ఈజీ చేస్తుంది. ఇదేం చేస్తుంది అంటే మీ మోడల్లో ఉన్న డేటా, అంటే మీ మోడల్ అంటే ఏమనుకోవద్దు, మోడల్ అంటే సింపుల్ గా మీ టేబుల్స్ లో ఇక్కడ ఎక్కడైనా డేట్ కాలం ఉందనుకోండి, సో ఆటోమేటిక్ గా అదే చెక్ చేసుకుని ఎక్కడైనా అక్కడ దాంట్లో టేబుల్స్ లో ఏదో ఒక డేట్ కాలం తగిలింది అంటే దాంట్లో ఉన్న మినిమం డేట్ మాక్సిమం డేట్ అదే తీసుకుంటుంది. సో అది ఆటోమేటిక్ గా అదే డిసైడ్ చేసుకుంటుంది దీంట్లో ఇది మినిమం ఇది మాక్సిమం డేట్ అని. అంటే మీరు ప్రీవియస్ గా ఇచ్చిన ఎగ్జాంపుల్ లో మీరు ఇస్తున్నారు ఆర్డర్ రేట్ లో ఇది మినిమం డే, ఇది మిన్ ఆఫ్ ఆర్డర్ రేట్, ఇది మ్యాక్స్ ఆఫ్ ఆర్డర్ రేట్ అని తీసుకుని మీరు రాస్తున్నారు ఎక్స్టర్నల్ గా కోడ్. అది అవసరం లేకుండా ఉండాలి అంటే మీరు సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే క్యాలెండర్ ఆటో అని పెట్టచ్చు. ఆటో అంటే ఆటోమేటిక్ గా అదే డిటెక్ట్ చేసుకుంటది. సో ఒక టేబుల్లో ఉన్న మొత్తం టేబుల్స్ లో ఉన్న దాంట్లో ఏది మినిమము మాక్సిమం అనేది అదే డిసైడ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను క్యాలెండర్ ఆటో అని రాసుకున్నాను అనుకోండి, లెట్స్ నా దగ్గర ఆల్రెడీ క్యాలెండర్ టేబుల్ ఉంది. సో నేను ఏం చేస్తానంటే క్యాలెండర్ ఆటో అని రాస్తాను అంతే. సో సింప్లీ ఐ ట్రై టు క్రియేట్ ఎ క్యాలిక్యులేటర్ టేబుల్. సింప్లీ ఐ విల్ నాట్ మెన్షన్ ఎనీ డేట్స్, నేను ఏ డేట్స్ మెన్షన్ చేయను. సింప్లీ ఐ సే ఇట్ యాజ్ ఎ క్యాలెండర్ ఆటో. సో లెట్స్ సీ వాట్ ఈస్ ద డేట్స్ ఇట్ విల్ ట్రై టు క్రియేట్. సో నేను సింపుల్ గా జస్ట్ ఓపెన్ క్లోజ్ అంతే. సో ఐ విల్ సింప్లీ సే ఇట్ యాజ్ ఎ క్యాలెండర్ ఆటో. ఆటోమేటిక్గా అదే డిసైడ్ చేసుకోవాలని చెప్తున్నాను. సో ఏ డేట్స్ కావాలని అంటే అది ఏం చెక్ చేస్తుంది, మీ దాంట్లో ఏదైనా డేట్ అనే కాలం ఉందా లేదా చెక్ చేసుకుని సో అదే టిక్ చేసుకుంటుంది. సో అదేమంటుంది, ఫంక్షన్ కెనాట్ బి బేస్డ్ ఆన్ ఏ డేట్ టైమ్ ఇన్ ద మోడల్. సో క్యాలెండర్ కెనాట్ ఫైండ్ ఎ బేస్ కాలం ఆఫ్ డేట్ టైమ్ టైప్ ఇన్ ద మోడల్. అసలు డేట్ టైమ్ అనే కాలం తోటి ఏది లేదు టైప్ లో డేట్ టైప్, అంటే ఇది ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ కాలం కదా, సో అందుకే తీసుకోవట్లేదు. సో ఇది కాకుండా ఇంకేదైనా మీకు మోడల్లో ఇంకేమైనా కాలమ్స్ ఉన్నాయా, దాంట్లో డేట్ టైం ఏదైనా ఉందా అని చెక్ చేయమంటుంది. సో నేను దానికోసం ఏం చేస్తానంటే ఐ విల్ యాడ్ వన్ కాలం. సో ఇప్పుడు మన సోర్స్ లో ఏం చేస్తామంటే సో 2021-03-01, సో 2021-04-01, 2021-08-01. ఓకే, సో 3 డిఫరెంట్ డేట్స్ ఇచ్చాను. సో లెట్స్ సీ ఇది డేట్ టైం గా తీసుకుని మనకి ఇస్తుందో లేదో చెక్ చేద్దాం. క్యాలెండర్ ఆటో పనిచేస్తుందో లేదో చెక్ చేద్దాం. సో మన డేట్ టేబుల్ అది డేట్ అది ఇది డేట్ టైంలో మార్చాలి ఫస్ట్. సో డేట్ టైంలో మార్చుదాం. ఓకే, చూసారా ఆటోమేటిక్ ఇది పోయింది. సో అంటే మన మోడల్లో ఈ టేబుల్ డేట్ అనే టేబుల్ కాలం రికగ్నైజ్ చేసుకుంది, దీంట్లో ఉన్న డేట్స్ బట్టి ఇది ఏం చేస్తుందో చూద్దాం. క్యాలెండర్ ఆటో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో చూసారా అది ఇయర్ ని మెన్షన్ చేసుకుని 01 నుంచి ఎంతవరకు ఇచ్చిందో చూద్దాం, ఎంతవరకు అనిపించిందో. సో చూసారా ఆటోమేటిక్గా 365 days క్యాలెండర్ తయారు చేసింది. అంటే మన డేట్స్ ప్రకారం చూసుకుని అది ఎక్కడి నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఎక్కడ వరకు కావాలి కంటిన్యూస్ డేట్స్ వీళ్ళకి అదే ఆటోమేటిక్గా డిసైడ్ చేసుకోండి. నేను మిన్ అండ్ మ్యాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్గా అదే తీసుకున్నది, దాన్ని బట్టి క్యాలెండర్ ఆటోమేటిక్గా తయారు చేస్తుంది. అంటే అది ఎగ్జిస్టింగ్ టేబుల్లో ఏదైనా డేట్ కాలం ఉందా లేదా చెక్ చేసుకుని దాన్ని బట్టి దాంట్లో ఏ ఇయర్ ఉందో ఆ ఇయర్ యొక్క స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో దట్ ఈస్ హౌ వీ కెన్ యూజ్ క్యాలెండర్ ఆటో. నెక్స్ట్, సో డేట్ అనేది ఆల్రెడీ యూజ్ చేసాం. డేట్ అనే ఫంక్షన్ లో ఏమేమి పాస్ చేస్తాం, ఇయర్ మంత్ డే. సో ఇప్పుడు ఒక ఇయర్ మంత్ డే ఉందంటే మీరు దాన్ని డేట్ గా కన్వర్ట్ చేయొచ్చు అన్నమాట. సో లెట్స్ ఇప్పుడు నాకు హార్డ్ కోడెడ్ గా లెట్స్ నాకు ఇయర్ మంత్ డే ఉందనుకోండి, సో దాన్ని ఒక డేట్ చేయాలనుకోండి. సింపుల్ గా నేను ఏం చేస్తాను అంటే దీంట్లో ఒక కాలం క్రియేట్ చేస్తాను. సో నాకు ఒక డేట్ ని హార్డ్ కోడ్ చేయమన్నారు.
సో అంటే ఈ పర్టికులర్ డేట్ ఒక కొత్త కాలంలో చెయ్యి, అది హార్డ్ కోడెడ్ చేసేసే నువ్వు. సో ఇది మనకు కావాలి అన్నారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు, నాకు 2021 డేట్ అలా ఏం చెప్పారంటే 0608. సో ఇలా ఇస్తేనే తీసుకుంటుంది అది. అంటే అది ఏం చేస్తుంది, ఇయర్ మంత్ డే తీసుకుని దీన్ని ఒక డేట్ గా కన్వర్ట్ చేస్తుంది. సో లెట్స్ సే ఆల్రెడీ డేట్ ఉంది. సో ఇది డేట్ గా కన్వర్ట్ అయిందని మీకు అది తెలుస్తుంది అంటే, సో మీరు ఇక్కడ చూసారనుకోండి, సో ఆల్రెడీ ఇది డేట్ టైమ్ అనగా కన్వర్ట్ అయిపోయింది. సో మీరు డ్రాగ్ చేసి చూసారనుకోండి దీన్ని, సో ఇది చూసారా హైరార్కీ ఫామ్ అయిపోయింది అంటే డేట్ గా కన్వర్ట్ అయిపోయినట్టే. సో ఇది మీరు చూసుకున్నా కూడా ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేట్. చూసారా డేట్ ఫార్మాట్ లోకి వచ్చేసింది. అలా మీకు డేట్ ఫార్మాటెడ్ లో డేట్ కావాలి అనుకుంటే మీరు ఈ విధంగా కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సో డేకి వెళ్దాం. సో నేను చెప్తాను. సో కాకపోతే సో జస్ట్ ఐ వాంట్ టు గివ్ విత్ డే. సో ఒక పర్టికులర్ డేట్ లోంచి ఒక డే తీసుకురావాలి అంటే ఇప్పుడు చూడండి, సో దీంట్లో ఒక డే అంటే ఏమొస్తుంది, ఇది మంత్, ఇది డే, ఇయర్. సో ఫస్ట్ మనం డే లెట్స్ డిడి ఎంఎంవైవై ఏ ఫార్మాట్లు ఇచ్చా మనకు కన్ఫ్యూజన్ ఉంది అనుకోండి. సో దాని మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ఫస్ట్ ఏంటి, డేట్, తర్వాత మంత్, తర్వాత ఇయర్. సో దీంట్లోంచి ఓన్లీ డేటా కావాలి అనుకోండి, సింప్లీ సే ఇట్ యాజ్ ఏ న్యూ కాలం. సింపుల్ గా ఏం చేస్తారు, డే ఆఫ్, సింపుల్ గా డే ఆఫ్ డేటా అంటే ఓన్లీ డే వస్తుంది, అంటే ఓన్లీ 8 కావాలి అనుకోండి. సో యూ కెన్ గో విత్ ఓన్లీ డే, స్ప్లిట్ చేసేసేది. ఓన్లీ మంత్ కావాలనుకోండి, మీరు ఏం చేస్తారు, మంత్ నెంబరే కావాలి అన్నప్పుడు మంత్ ఆఫ్ డేట్. అలాగే ఇయర్ కావాలంటే సింపుల్గా న్యూ కాలంలోకి వెళ్ళి ఇయర్ ఆఫ్ డేట్. చూసారా ఇయర్ వచ్చింది. సో దట్ ఈస్ సో ఇలాగా మీరు ఇయర్ని మంత్ని డేని సెపరేట్ చేసుకోవచ్చు ఫంక్షన్స్ తో. ఓకే, సో ఇవాళకి ఫంక్షన్స్ చాలు. సో టుమారో విల్ స్టార్ట్ విత్ ఇంకా రిమైనింగ్ డేట్ ఫంక్షన్స్ అన్ని స్టార్ట్ చేద్దాం స్లోగా. సో విల్ ట్రై టు కంప్లీట్ ఆల్ ది డేట్ ఫంక్షన్స్ అండ్ దెన్ విల్ జంప్ ఇన్ టు నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్, ఫిల్టర్ ఫంక్షన్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా. సో విల్ గో విత్ వన్ బై వన్. ఓకే, ప్రాక్టీస్ చేయండి రెగ్యులర్ గా. సో పెరుగుతూ ఉంటే ఫంక్షన్స్ రోజు లిస్ట్ పెరిగిపోతుంది. Got it? Any doubts? Clear? Okay, sir. Thank you. Bye. Thank you, sir.